ఈ జ్వరము, దగ్గు, జలుబు అనేది సహజంగా అందరిలో వస్తున్న డయాబెటిక్ వాళ్ళలో కొంచెం ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ పరంగా, రెసిస్టెన్స్ పరంగా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏజ్ 60+ ఉన్న వాళ్ళలో ఈ దగ్గు, జలుబులతో పాటు లంగ్ ఇన్ఫెక్షన్, న్యూమోనియా లాంటివి, లంగ్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వస్తుంటుందో జలుబు, దగ్గు, లంగ్ ఇన్ఫెక్షన్స్, డయాబెటిక్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే వాళ్ళలో తీవ్రత అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు నార్మల్ పీపుల్. అయితే ఎప్పుడు ఈ జలుబు, జ్వరము, దగ్గు ఇటువంటివి ఉన్నప్పుడు డయాబెటిక్ వాళ్ళలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాళ్ళు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఫస్ట్ తెలుసుకుంటే దాని ప్రకారంగా మనము రెమెడీస్ అంటే ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేది మనం ఆలోచన చేయొచ్చు. మెయిన్గా ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో ఫస్ట్ విషయం ఏంటంటే వాళ్ళకు నోరు చేదుగా ఉండడం, తినడం అనేది తగ్గిస్తూ ఉంటారు. సో ముఖ్యంగా డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఎప్పుడైతే ఫుడ్ ఇంటేక్ తగ్గుతూ ఉంటుందో వాళ్ళకి షుగర్ అనేది ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయి. కొంతమందిలో లో షుగర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు రెగ్యులర్గా వాడే మెడిసిన్ ఏదైతే ఉందో వాళ్ళు తగ్గించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఫుడ్ ఇంటేకే కాకుండా కొంతమంది ట్యాబ్లెట్స్ కాకుండా ఇన్సులిన్ కూడా వాడే వాళ్ళు ఉంటారు. సో ఎప్పుడైతే ఆహారం తక్కువగా తింటారో, ఇన్ఫెక్షన్ అది ఎక్కువగా ఉంటుందో, దాంతోపాటుగా డీహైడ్రేషన్ ద్వారా కూడా బీపీ ఫ్లక్చుయేషన్స్, షుగర్ ఫ్లక్చుయేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్లో కాకుండా మనం మానిటర్ చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. అంటే టెంపరేచర్ ఎంత వస్తుంది, థర్మోమీటర్ ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. తద్వారా ఎవ్రీ 3-4 అవర్స్కి ఒకసారి టెంపరేచర్ చెక్ చేస్తూ ఉండాలి ఒకవేళ ఈ జలుబు, ఫీవర్ వస్తే మాత్రం. రెండవది ఎంత తీవ్రంగా ఉంది అనేది కూడా అసెస్మెంట్ చేసుకోవాలి. అంటే ఓన్లీ దగ్గు, జలుబు, జ్వరమైనా, లేకపోతే ఆయాసం కానీ, లేకపోతే బాగా దగ్గు ఎక్కువ ఉండడం, హై టెంపరేచర్స్ 1 or 2 degrees రావడము, లేదంటే తల తిరగడము, ఇవన్నీ కూడా ఉన్నాయా అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. బెటర్ ఈ జ్యూసెస్ కానివ్వండి, చల్లటి పదార్థాలు కానివ్వండి అవాయిడ్ చేయడం మంచిది. ఫ్రూట్ లాంటిది కొంతవరకు తీసుకోవచ్చు. అదేవిధంగా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఫుడ్ తీసుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ షుగర్ ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి. దాంతోపాటుగా తరచుగా వాటర్ ఇంటేక్ కూడా ప్రాపర్గా ఉండాలి. ఎందుకంటే డీహైడ్రేషన్ అనేది ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అవుతుంది కాబట్టి. సో ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళలో, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో మోర్ దెన్ 60 years కానీ ఎవరికైతే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బాగా వాళ్ళు తీవ్రంగా అస్వస్థకు గురవుతారో, ఒకవేళ ఇంట్లో మేనేజ్మెంట్ చేయడం అవసరం కుదరకపోతే డెఫినెట్గా ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి హాస్పిటలైజేషన్ లేకపోతే ఫర్దర్గా ఎలా చేయాలి అనేది తీవ్రతను బట్టి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా చూసినట్టయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎస్పెషల్లీ డయాబెటిక్లో ఒకటి టెంపరేచర్ ఎంత ఉంటుంది అనేది చూసుకుంటూ ఉండాలి థర్మోమీటర్ ద్వారా అట్లీస్ట్ 3 times in a day. దాంతోపాటుగా బ్లడ్ షుగర్ టెస్టింగ్ అంటే షుగర్స్ చెక్ చేసుకోవడం చాలా అవసరం. గ్లూకోమీటర్ ద్వారా చెక్ చేసుకోవాలి. తక్కువ ఉన్నట్టయితే డోస్ తగ్గించుకోవడం, మరీ ఎక్కువగా ఉంటే డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం. ఒకవేళ మీకు ఇబ్బంది అవుతే డాక్టర్ని కూడా సంప్రదించవచ్చు. అదేవిధంగా డీహైడ్రేషన్ అంటే మామూలుగా బీపీ ఫ్లక్చుయేషన్స్, తల తిరగడము, టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు కావడం, ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. సో అటువంటప్పుడు ప్రాపర్గా ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఫ్రీక్వెంట్ మీల్స్ అంటే ఎవ్రీ 2-3 hours ఒకసారి ఏదో ఒక రకంగా తీసుకోవడం అనేది చాలా అవసరం.